హృదయాన్ని శుద్ధి చేసుకోకపోతే ఏం ప్రయోజనం ఆలోచించి వస్తాయి. అందుకనే వారు ఏ విధంగా అయితే పరిశీలన వ్యక్తులు యేసుక్రీస్తు వారిని నేరారోపణ చేయాలని చూశారో, యేసుక్రీస్తు వారు కూడా సమయం కోసం చూశారు. ఇప్పుడు ప్రభువుకు ఒక సమయం అవకాశం వచ్చింది. ఏంటి అవకాశం అంటే, మీరు చదవండి 38వ వచనంలో, పరిసయ్యులని మీరు గిన్నె పళ్ళెమును వెలుపల శుద్ధి చేస్తారు కానీ మీ అంతరంగము దోపుతోనూ చెడుతనంతోనూ నిండి ఉంది కదా. ఏమన్నాడు ఆయన? మీ అంతరంగం ఎలా ఉంది? స్వార్థంతో ఉంది, అసూయతో ఉంది, ద్వేషంతో ఉంది. మీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోలేరు. మీరు శరీర శుభ్రత గురించి మాట్లాడుతున్నారు. శరీర శుభ్రత మీకు పరలోకం ఇవ్వదు. శరీర శుభ్రత మిమ్మల్ని నిత్యరాజ్యాన్ని చేర్చదు. హృదయ శుద్ధి లేకుండా, హృదయాన్ని శుద్ధి చేసుకోకుండా, హృదయాన్ని పవిత్రపరచుకోకుండా ఏ ఒక్కరు కూడా పరలోక రాజ్యానికి వారసులుగా వెళ్ళలేరు. అందుకనే యేసుక్రీస్తు వారికి వచ్చిన అవకాశాన్ని ఆయన వినియోగించుకున్నాడు. మత్తయి సువార్త 23వ అధ్యాయం 25వ వచనం చదువుకుందాం. మత్తయి సువార్త 23వ అధ్యాయం. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు గిన్నెయు పళ్ళెమును వెలుపట శుద్ధి చేయగలరు కానీ అవి లోపల తోపుతోను అజితే